జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన, మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు, మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము, మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మ అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకి ఏ విధంగా అందుబాటులో ఉండడనేది అర్థమవుతా ఉంది. నిజంగానే చాలా తీరని లోటు. వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటే, ఎందుకంటే డౌన్ టు ఎర్త్గా ఉండేవాడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు, అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరు. గోపీనాథ్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది. కానీ ఈరోజు వారు చనిపోయారని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, ఒక నిరాడంబరుడు, అనినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీ శ్రేయస్సు కోసం కూడా అనినిత్యం కృషి చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆప్యాయంగా, తక్కువ పరిచయం అన్నా కూడా అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మనందరినీ దూరం కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. నిన్న ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించడం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం.